క్రీస్తునందు ప్రియమైన జాషువన్న గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్న, నా పేరు రాజు. నేను నంద్యాల జిల్లా పాణ్యం నుంచి మాట్లాడుతూ ఉన్నాను. నేను మార్చి నెల 18, 2024 నుంచి ఉదయకాలం వేకోజామున 3:30 లైవ్ ప్రేయర్కి అటెండ్ అవుతూ ఉన్నాను. ఎప్పుడైతే నేను లైవ్ ప్రేయర్కి అటెండ్ అవుతూ అక్కడ ఒప్పుకోలు ప్రార్థనలో మీ అప్పులన్నీ కొట్టివేయబడ్డాయి అని మీరు నమ్మి దేవుణ్ణి స్తుతించితే కనుక ఇలాగా అనేక అంశాల గురించి కూడా మరి 2024 సంవత్సరంలో అత్యధికమైన మేలు పొందుకుంటారు అని ఆమెన్ చెప్పండి అని చెప్తా ఉన్నప్పుడు ప్రతిదీ ఒప్పుకోలు ప్రార్థనలో నేను ఆమెన్ చెప్పడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే నేను అలాగ చేశానో ఆ రోజు నా బైక్ అప్పటికే ఒక వారం కిందట రిపేర్కి వచ్చింది. పూర్తిగా పాడైంది. అయితే దాన్ని రిపేర్ చేసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. నేను ఇలాగ ఎప్పుడైతే ఈ లైవ్ ప్రేయర్లో స్టార్ట్ చేసి ఏకీభవించినప్పుడు నాకు రావాల్సిన పిఎఫ్ అమౌంటు 18వ తేదీ అది ఉదయకాలంలో ప్రార్థన చేశాను. 3:30 ప్రేయర్కి నేను ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు ఆ పిఎఫ్ అనేది రిజెక్ట్ అయింది. సెకండ్ టైం అప్లై చేసినప్పుడు అది రిజెక్ట్ అవుతుందో లేకుంటే సక్సెస్ అవుతుందో అది నాకు తెలియదు. అయితే నేను అలాగ దేవుణ్ణి స్తుతించినప్పుడు నాకు అమౌంట్ కావాలి ప్రభా, ఇది అనుగ్రహించినందుకు వందనాలని ఆ పిఎఫ్ అమౌంట్ 16,000 రూపాయలు నాకు దేవుడు ఇవ్వడం జరిగింది. అదే రోజు 18వ తేదీ మధ్యాహ్నంకంతా అకౌంట్లోకి డబ్బులు పడ్డాయి. అలాగే నేను రెండవ రోజు కూడా లైవ్లో ఏకీభవించినప్పుడు ఆ పిఎఫ్ అమౌంట్ నేను ప్రతిసారి 6 మంత్స్కి ఒకసారి నేను తీసుకునేవాడిని. అయితే దానికి సంబంధించిన వడ్డీ కూడా నేను తీసుకున్నానేమో అనుకున్నాను. కానీ ఆ విషయం అయితే నాకు తెలియదు. నేను పిఎఫ్లకు మరి సెటిల్మెంట్ క్లెయిమ్ అనేది ఒకటి అప్లై చేశాను. అది అమౌంట్ వస్తుందో రాదో నాకైతే తెలీదు. ప్రభా, నాకు ఒక 50,000 అప్పు ఉంది, 50,000 అప్పు తీర్చమని, అప్పుడు తీర్చినందుకు నీకు వందనాలు యేసయ్యా అని నేను ఎప్పుడైతే మరలా 18వ తేదీ నుంచి 19వ తేదీ కూడా ఏకీభవించాను. 20వ తేదీ తర్వాత 21వ తేదీ ఈ మార్చి నెల 21వ తేదీనే 2024లోనే మళ్ళీ నాకు 50,900 రూపాయలు నా అకౌంట్కి రావడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. అలాగే నేను ఇలాగనే ఏకీభవిస్తూ ఉన్నాను. మరుసటి నెల ఏప్రిల్ 5వ తేదీ నాకు 5,400 రూపాయలు ఈఎంఐ కట్టాల్సిన అమౌంట్ ఉంది. అది మరి దాని గురించి నా దగ్గర డబ్బులు లేవు అప్పటికి. మరలా నేను మరి 4వ తేదీ నేను మీరు ఎప్పుడైతే నమ్మి పలుకుతారో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారో అది మీకు జరుగుతుందని మీరు చెప్పారు. అలాగే నేను దాన్ని ఏకీభవించి దేవుణ్ణి ప్రతిరోజు 3:30 లైవ్ ప్రేయర్కి పాల్గొనండి. దేవుని ఒప్పుకోలు ప్రార్థన, దేవుని వాక్యం వినడం, అలాగే హృదయపూర్వకంగా దాన్ని ధ్యానం చేయడం, దేవుని స్తుతించడం చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నా దేవుడు నాకు హెల్ప్ చేస్తాడని నేను మరలా 5,400 రూపాయలు నా అకౌంట్కి మీరు అనుగ్రహించినందుకు వందనాలు యేసయ్యా అని దేవుణ్ణి స్తుతించాను. ఆ రోజు 3 గంటలు ఆ మాటని నేను పలకడం జరిగింది. నడుస్తున్నా కూర్చున్నా నేను అలాగ చేశాను. ఆ 5,400 కూడా ఒక వ్యక్తి నాకు ఇవ్వాల్సింది. అతను ఇస్తాడో లేదో కూడా తెలీదు. అయితే నాకైతే 5,400 రూపాయలు కావాలి అని నేను ఎప్పుడైతే దేవుడు నాకు ఇచ్చినందుకు నా అకౌంట్లో ఇప్పుడే ఈ రోజే నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు యేసయ్యా అని 4వ తేదీ ఏప్రిల్ నెల 2024 నేను దేవుణ్ణి 3 గంటల వరకు స్తుతించాను. నేను నడిచినా కూర్చున్నా బైక్లో వెళ్తున్నా ఇదే మాట పలికాను. ఎప్పుడైతే నేను ఇలాగ చేశానో మరుసటి రోజు 5వ తేదీన కట్టాల్సిన ఈఎంఐ సాయంత్రం కల్లా నా అకౌంట్లోకి 5,400 రూపాయలు మరి ఆ వ్యక్తి ఇస్తాడో లేదో కూడా తెలియదు. ఆ వ్యక్తి నాకు మరలా అమౌంట్ పంపించడం జరిగింది. ఆ అమౌంట్ నేను ఈఎంఐ పే చేయడానికి ఉపయోగించాను. దేవుడు ఈ విధంగా నా జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు జరిగించినాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఎంతగానో మీ వాక్యాలు మాకు చాలా బలపరుస్తున్నాయన్న. ఈ ఒప్పుకోలు ప్రార్థన కూడా మరి ఎప్పుడైతే నమ్మి మనం స్తుతిస్తామో దేవుణ్ణి, అద్భుత కార్యాలు మనం చూస్తామనేది దేవుణ్ణి స్తుతించడం ఒక క్రమం అనేది 3:30కు లేచి 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే నిజంగా అద్భుతమైన పరిచర్య దేవుడు మీకు అనుగ్రహించాడు. ఇంకా మరి అనేక మంది కూడా ఇందులో యాడ్ అవ్వాలి, అందరూ ఆశీర్వదించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జాషువన్న గారికి నా ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్.